మామ ఈ వీడియోలో నేను చెప్పబోయే గన్ వచ్చి యూఎంపీ. మన ఫ్రీ ఫైర్ లో ఎక్కువ మంది యూజ్ చేసే మోస్ట్ డిమాండ్ ఉన్న గన్ ఇది. నేను ఈ గన్ తో రెండు విధాలుగా హెడ్ షాట్స్ చెప్తాము. ఒకటి ఫుల్ మూవ్మెంట్ లో కొట్టడం అండ్ ఇంకొకటి జాయిస్టిక్ తో సింపుల్ గా డ్రాగ్ లేపడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ మూవ్మెంట్ తో కొట్టడం. మీ దగ్గర మంచి డివైస్ ఉంది అండ్ మీకు జంప్ షాట్స్ కూడా అలవాటు ఉంది అనుకుంటే మీరైతే సెన్సిటివిటీ 195 పెట్టేసుకోండి అండ్ ఫైర్ బటన్ జస్ట్ 30 మాత్రమే పెట్టుకోండి. ఎందుకంటే ఎంత తక్కువ సైజ్ ఉంటే అంత ఈజీగా డ్రాగ్ లేపచ్చు. యూఎంపీ తో ఫుల్ మూవ్మెంట్ స్పీడ్ లో హెడ్ షాట్స్ కొట్టాలంటే రీకాయిల్ కూడా బానే అవుతుంది. మీరు ఆ రీకాయిల్ ని తగ్గియాలంటే ఎగ్జాక్ట్ గా ఏమో హెడ్ దగ్గర పెట్టేయడం నేర్చుకోవాలి. మీ కాన్సన్ట్రేషన్ మొత్తం ఎనిమి మీదే ఉండాలి. మీ చేతిలో గన్ను ఎనిమి హెడ్, చేతిలో గన్ను ఎనిమి హెడ్. కొడితే హెల్మెట్ పగిలిపోవాలి. మా మూమెంట్ స్పీడ్ లో కొట్టాలంటే మెయిన్ రూల్ ఏంటంటే జాయిస్టిక్ ఉన్న సంగతే మర్చిపోండి. ఎనిమి చుట్టూ జిగ్జాగ్ మూమెంట్ ఇస్తూ ఎనిమిని కన్ఫ్యూజ్ చేసి ఒక డైరెక్షన్ లో జంప్ చేసి గన్ను తీసుకొని కరెక్ట్ గా ఎయిమ్ హెడ్ దగ్గర పెట్టుకుని డ్రాగ్ లేపడమే. అండ్ దీనికి డ్రాగ్ కూడా మరీ హెవీగా లేపకూడదు, స్మూత్ గా చిన్నగా లేపాలి, లేకపోతే ఎయిమ్ గాల్లోకి వెళ్ళిపోద్ది. మామ ఒక్క ముక్కలో చెప్పాలి అంటే మీరు మూమెంట్ స్పీడ్ లో కొట్టాలనుకుంటే సెన్సిటివిటీ 195 పెట్టుకొని ఫైర్ బటన్ 30 పెట్టుకొని మీరు ఎగ్జాక్ట్ గా ఎయిమింగ్ హెడ్ వైపే చూసుకొని డ్రాగ్ లేపండి, ఈజీగా కనెక్ట్ అవుతాయి. ఇప్పుడు మూమెంట్ లేకుండా కొట్టడం. నాది తక్కువ ర్యామ్ డివైస్, ఫుల్ హీట్ అవుతుంది, అసలు మూమెంట్ ఇవ్వలేము, సో నేను జాయిస్టిక్ తోనే కొట్టేస్తాను అని అనుకుంటే 125 సెన్సిటివిటీ పెట్టుకోండి. ఫైర్ బటన్ సైజ్ 50 పెట్టుకోండి. ఎవరు మొబైల్ అయితే ఎక్కువగా హీట్ అవుతుందో లాగ్ అవుతుందో వాళ్ళైతే షార్ట్ రేంజ్ ఫైట్ అవాయిడ్ చేయండి, కొద్దిగా మిడ్ రేంజ్ ఫైట్ తీసుకోండి మీ లాగ్ కి తగ్గట్టు. ఎయిమింగ్ కరెక్ట్ గా కాళ్ళ దగ్గర ఏం పెట్టి లేపాలి మామ. మీరు జాయిస్టిక్ మూమెంట్ లో ఉన్నప్పుడు ఎనిమి ఓపెన్ లోకి రాగానే కాళ్ళ దగ్గర ఏం పెట్టి డ్రాగ్ లేపండి, సింపుల్ గా కనెక్ట్ అయిపోతుంది. అండ్ ఎవరైతే జాయిస్టిక్ బాగా వాడతారో వాళ్ళు మోస్ట్లీ సెకండ్ ఫైర్ నేర్చుకోండి అనమాట. ఎనిమి ఫైర్ కొట్టిన తర్వాత మనం ఫైర్ కొడితే ఈజీగా కనెక్ట్ అయిపోతాయి. యూఎంపీతో చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ నిదానంగా చెప్పుకుందాం. ఫస్ట్ అయితే యూఎంపీతో బేసిక్ చెప్పాను. నెక్స్ట్ ఏ గన్ గురించి చెప్పాలో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఇలాగే నేను రోజుకు గన్ గురించి టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తున్నాను. మీరు కూడా ప్రతి వీడియో చూడాలి అనుకుంటే ఇప్పుడు వీడియోకి లైక్ చేసి వెంటనే మనల్ని ఫాలో అయిపోండి.